వినేష్ ఫోగట్ ఫ్రీ స్టైల్ రెస్లర్, కామన్వెల్త్ గేమ్స్లో గోల్డ్ మెడలిస్ట్, అది కూడా ఏషియన్ గేమ్స్ ఇంకా కామన్వెల్త్ గేమ్స్లో ఇండియా నుంచి గోల్డ్ మెడల్ అందుకున్న ఫస్ట్ ఉమెన్. వరల్డ్ రెస్లింగ్ ఛాంపియన్షిప్లో 2 సార్లు బ్రాంజ్ మెడల్ అందుకున్నారు. ఈవిడ ఇప్పుడు జరుగుతున్న ఒలింపిక్స్లో, ప్యారిస్లో జరుగుతున్న ఒలింపిక్స్లో 100 గ్రామ్స్ ఓవర్ వెయిట్ ఉన్నందుకు వినేష్ని ఫైనల్స్లో పార్టిసిపేట్ చేయనివ్వలేదు. అసలు టోక్యోలో జరిగిన ఒలింపిక్స్లో 53 కేజెస్ కేటగిరీలో పార్టిసిపేట్ చేసిన వినేష్ ఈసారి ప్యారిస్ ఒలింపిక్స్లో 50 కేజెస్ కేటగిరీలో ఎందుకు పార్టిసిపేట్ చేయాలనుకున్నారు? 2016లో రియో ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు వినేష్ ఏజ్ 22. క్వార్టర్ ఫైనల్స్లో ఆవిడకు ఒక ఇంజురీ అయింది. ఆ ఇంజురీ వల్ల ఒలింపిక్స్ నుంచి బయటికి రావాల్సి వచ్చింది. నౌ ఏజ్ పెరిగే కొద్దీ ఆ ఇంజురీ వల్ల వెయిట్ మెయింటైన్ చేయడం కష్టమైపోయింది. 53 కేజెస్ కేటగిరీలో పార్టిసిపేట్ చేయాలి అంటే ఆవిడ చాలా వెయిట్ తగ్గాల్సి వచ్చింది. అంత వెయిట్ ఒకేసారి తగ్గడం అంటే ఆల్రెడీ ఉన్న ఇంజురీతో పాటు ఇంకా కొత్త ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అయినా కూడా టోక్యోలో జరిగిన ఒలింపిక్స్లో ఆవిడ 53 కేజెస్ కేటగిరీలో పార్టిసిపేట్ చేశారు. దీనివల్ల ఆవిడకు ఒక న్యూరలాజికల్ ఇష్యూ స్టార్ట్ అయింది. దాంతో ఈ ఇయర్ 50 కేజెస్ కేటగిరీలో పార్టిసిపేట్ చేద్దామని డిసైడ్ అయ్యారు. ఈ ఇయర్ ఫస్ట్ రౌండ్లో ఆవిడ వెయిట్ 49.90 కేజెస్ ఉండింది, అంటే విత్ ఇన్ ద లిమిట్ ఉండింది. కానీ 3 విన్స్ సెక్యూర్ చేసే ప్రాసెస్లో సెమీస్ టైంకి ఆవిడ వెయిట్ 52.7 కేజెస్ ఉండింది. ఆవిడ ఆ ఎక్స్ట్రా వెయిట్ని తగ్గించడానికి తిండి మానేశారు, వాటర్ మానేశారు, స్లీప్ లేదు, ఆఖరికి బ్లడ్ డ్రా కూడా చేశారు. అయినా కూడా 50.1 కేజెస్ దగ్గర వెయిట్ ఆగిపోయింది. దీంతో 100 గ్రామ్ ఎక్స్ట్రా వెయిట్ వల్ల ఆవిడ ఫైనల్స్లో పార్టిసిపేట్ చేయలేకపోయారు. వినేష్ గోల్డ్ విన్ అయ్యే ఛాన్స్ని కోల్పోయి ఉండొచ్చు, కానీ మనందరి సపోర్ట్ని డెఫినెట్గా విన్ అయ్యారు.